ఎప్పుడు చాలా ఎక్కువ మేబీ టైం నుంచి ఆన్లైన్ ఎప్పుడు చూసినా చాలా మంది ఫ్యాన్స్ చాలా మంచి పని చేస్తారు. ఐ లవ్ దట్. ఫ్యాన్స్ చాలా మంచి ఇండివిజువల్గా వాళ్ళ కెపాసిటీలో కూర్చున్నారు కనపడలేదు. ఫ్యాన్స్ సర్కాలు ఇండివిజువల్ కెపాసిటీలో చాలా మంచి పని చేస్తారు. అప్పుడు నాకు అనిపించింది, అదే మన ఇంట్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, అలా వెళ్ళిన నార్త్లో చాలా చోట్ల ఉన్నారు, ఒడిస్సాలో ఉన్నారు, ఇలా చాలా చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. అది చాలా సినిమా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ సినిమా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా చాలా మంచి పని చేస్తారు. మంచి వర్క్ కదా, ఇదంతా ఒక మంచి కాస్ట్ మనం వాడచ్చు కదా. సినిమా టైంలోనే కాకుండా వేరే టైంలో కూడా ఎనర్జీ అంతా కలిసి ఒక మంచి పనికి వాడచ్చు కదా. అప్పటి నుంచి నా మనసులో ఉంది. ఇవాళ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ చేయడానికి రీజన్ అంటే అందరూ కలిసి ఒక మంచి పని అంతే, మంచి పని అంతే. అంటే ఇంత మంచి ఎనర్జీ చెత్త ఫ్యాన్స్ వాళ్ళకు లేదంటే ఓన్లీ కేవలం సినిమాకు కాకుండా మంచి పని కాదు. నా ఓన్లీ చదివేది అంటే ఇంతమంది చాలా మంచి, ఇంతమంది కలిసి, ఇంతమంది యంగ్స్టర్స్, ఇంతమంది ఫ్యాన్స్, మంచి పని వాడాలని నా కోరిక. అండ్ మీరందరూ కూడా ఇండివిజువల్గా చాలా మంచి పని చేస్తారు. అండ్ ఇవాళ ఈ అసోసియేషన్ ఇంత లెవెల్ రావడానికి ఫస్ట్ నుంచి వర్క్ చేసిన నా టీం, నేను జనరల్లీ నా టీం నా ఫ్యామిలీ పిలుస్తాను, నా ఏ ఫ్యామిలీ పిలుస్తాను, నా ఏ ఫ్యామిలీలో మెంబర్స్, నా ఫస్ట్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను మా మధ్యవాసితో స్టార్ట్ చేయాలి. నేనంటే దానికి అదృష్టం, నాకు ఇంటి పేరు ఫస్ట్ పదిహేను పెట్టుకున్నాడు. చూడండి సార్, అప్పుడు ఇష్టం కాబట్టి మధ్యవాసం పెట్టుకున్నాడు. తర్వాత అయితే నేను అనుకున్నాను, ఇప్పుడే అదే ఇప్పుడు ఎక్కువ చూస్తే నేను ఇక్కడ బాసు పని తీసేసి రాస్తే బిఏఎస్ డబ్ల్యూఎస్ చేసుకోవాలి సార్. అభినేషాలు రాజేస్తున్న వాసు ఈ అసోసియేషన్ ఫ్యామ్ చేయడం అనేది నాకంటే ఎక్కువ తక్కువ ఉండేది అనమాట. ఇలా ఎలా అంటే సార్ మంది ఫ్యాన్స్ కలెక్ట్ చేయాలి, ఉపయోగించాలి, నేను ఎంత మోటివేటెడ్ ఉన్నా బాగా మోటివేటెడ్ పని జరిగింది. సో ఇవాళ ఈ అసోసియేషన్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ మా బడి వాసు. థ్యాంక్ యూ వాసు. అండ్ అఫ్కోర్స్ నేను చెప్పట్లేదు, ఫ్యాన్స్ అంటే ఫస్ట్ వచ్చే పర్సనే మా శరత్. నాతో ఎన్నో ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు శరత్ ప్రొడ్యూసర్. సో వెరీ నైస్. ఒక్కొక్కరు ఇండివిజువల్ గా నాతో జర్నీ స్టార్ట్ చేసి ఎవరికైనా ఇండివిజువల్ పెరుగుతుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగా మా శరత్ ఎన్నో ఏళ్ళుగా ఫ్యాన్స్ అందరినీ కనెక్ట్ చేసి వాళ్ళందరితో ఎన్నో కంటాలు పడి మోస్ట్ ఆర్టిస్ట్ మా శరత్. అలా శరత్కి, అలాగే మా ఆఫీస్ లో ఉన్న ఆర్కి, అర్జున్కి, అనుకోదు నాకు పనిచేసే నా ఆఫీస్ బాయ్ డేవిడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకో నా మెంబర్స్, మా ప్రాంతాలు కావచ్చు, మా ఆఫీస్ లో అంటే నా ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ కి చాలా హ్యూజ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్ టైంలో నేను చెప్పాల్సింది మా ధర్మేడి గురించి. ధర్మేడి అంటే మూమెంటం. నేను లాస్ట్ ఇయర్ పిలిచి ఒక టార్గెట్ ఇచ్చాను, నెక్స్ట్ ఇయర్ కదా నాకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఫ్యాన్స్ కావాలి, ఇంతమంది అసోసియేషన్ కావాలి, వాళ్ళందరినీ ఒక we want to get all of them onto one dais and do something nice. అండ్ ఈ అందరూ బ్యాగ్ తీసుకున్నారని మా వాసు ఐడియా నచ్చింది. నాకు స్టైల్ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా వాళ్ళందరూ కూడా మనసులో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ మీకు ఉండడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి
అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అప్రోచేషన్ ఇలాంటి అకేషన్ నా మనసులో ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో అవుతున్నాను. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమని అనుకోండి, ఇది 1 డే. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. బ్యాటరీ ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోతుంది. ఈ 100% అనేది అది టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమని అనుకో, ఎవ్రీ డే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 రూపాయలు అనుకో, ఏ మెటఫోర్ వేసినా ఎవ్రీ డే యూ హ్యావ్ 100%. నువ్వు అది దేనికి వాడతావు అనేది నీ ఇష్టం. నేనేం చెప్తానంటే ఈ 100% ఎనర్జీ నీకు నచ్చిన విషయాలు వాడు. నీకు నచ్చిన విషయాలు మాత్రం అందులో 1% కూడా ఖర్చు పెట్టు. నీకు ఎవరైనా నచ్చలేదా వాడిని నువ్వు హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టమైన విషయం ఎవరైనా ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్, వదిలే, ఖర్చు పెట్టు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి పని గురించి వెయిట్ చేయి, ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప. నేను అడిగేదల్లా ఏంటంటే ప్లీజ్ డోంట్, ఇట్స్ బ్యూటిఫుల్ ఎనర్జీ, అందరూ కలెక్టివ్ బ్యూటిఫుల్ ఎనర్జీ. దీన్ని ఏం నెగిటివ్ లో తీసుకెళ్ళండి. ఒక మంచి పని చేయండి, ఏదో మీకు నచ్చిన పని చేయండి. ఒక అమ్మాయితో సినిమాకి వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయండి. అంత విషయాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు ఎంజాయ్ చేయరు. కానీ ఒక అనవసరమైన హేట్రెడ్ లో, అనవసరమైన నెగిటివ్ దాంట్లో మాత్రం మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టైం చాలా వాల్యుబుల్, మీ టైం ఎనర్జీ చాలా వాల్యుబుల్. మీకు నచ్చిన విషయం మీద మీరు ఖర్చు పెట్టుకోండి, మీరు చదువుకోండి, కూడా చేసుకోండి. మీకు నచ్చిన విషయం మీరు ఖర్చు పెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థాంక్యూ సో మచ్. Repeat the last name in English. I would like to say, please think of yourself as like a battery. You just got a 100% charge. Do not use your battery for things you don't like. Please don't waste it for negativity. Please don't use it for hating. Use it for things you love. Watch a movie. Like a girl if you like. Study, build on your career, build on your body, dance, do whatever you want to do, things that you love. But do not waste it even 1% on things that you hate, things that you don't like. The best way to hate something is by avoiding it. Thank you. I'd like to appreciate all the fans and congratulate them. They've done a wonderful job on April 8th for my birthday. చాలా నచ్చిందా మీరు అందరూ కలిసి ఒక ప్రాపర్ వన్ గుడ్ డీల్ ఫర్ ఇయర్ అని మీరు స్టార్ట్ చేసి హెచ్పివి వ్యాక్సిన్ మీరు తీసుకెళ్ళిన విధానం, దాన్ని రకరకాల ఎన్నో మంది చూసిన పేపర్లు కవర్ చేసి ప్రతి కవరేజ్ నేను చూసాను. నాకు నమ్మండి, ప్రతి ఏరియా, ప్రతి జిల్లాలో ప్రతి కవరేజ్ నేను చూసాను. నేను చాలా గర్వించాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎన్నో మంచి